హలో అందరికీ. ఇదైతే జ్యువెలరీ అండి. ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు కదా! సో, ఆ జ్యువెలరీ అంతటిని కొంచెం డెకరేటివ్‌గా నిశ్చితార్థం ప్లేట్స్‌లో పెడతారు కదా! అలా అయితే ఇది 10 రూపీస్ టేప్స్ అండి. గ్లిటరింగ్ టేప్స్ అనమాట. ఇదైతే బార్డరింగ్ కింద నేను యూజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద థర్మాకోల్ షీట్‌నయితే తీసేసుకొని దాన్ని హాఫ్ ది పార్ట్ కట్ చేసేసుకొని ఇలా టేప్ అయితే ఆహ్, చుట్టూరు కూడా అంటే 4 సైడ్స్ గూడా నేను స్టిక్ చేసేస్తున్నాననమాట. థర్మాకోల్ అనేది నైస్‌గా ఉంటది. దాని పైన మనం పెయింట్ చేసినా, ఏది చేసినా కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్ అనమాట. ఇదైతే లుక్ వైస్ బావుంటుందని చెప్పేసి ఇదనేసి ఇంకా డబుల్ టేప్ అయితే నేను తెచ్చినటువంటి ఐటెమ్స్ అన్నిటిని కూడా ఇలా అయితే స్టిక్ చేసేస్తున్నాననమాట. ఈ ఐటెమ్స్ అన్నిటిని స్టిక్ చేసేసి ఆహ్, ఊర్ అంటే ఒక డెకరేషన్ పర్పస్ కింద లుక్ వైస్ చూడడానికి బావుంటుంది. మనం అలానే ప్లేట్స్‌లో పెట్టేదానికిను, ఇలా ప్రెజెంట్ చేసేదానికిను డిఫరెన్స్ ఉంటది గదా! సో, దానికోసమయితే లుక్ వైస్ అన్నీ ఇలా పెడుతున్నాననమాట. ఫైనల్‌గా ఇలా గోల్డెన్ బాల్స్ ఉంటే అవి పెట్టేసి, ఇంకా దీన్ని ర్యాప్ చేయడమే అనమాట. అన్నీ ర్యాప్ చేసేస్తే భద్రంగా ఉంటాయన్నమాట. సో, అలాగే పెట్టేసామనుకోండి కింద పడిపోతే మనకు తెలీదు కదా! సో, ఒకవేళ ర్యాపింగ్‌లో పడినా దాంట్లోనే ఉంటాయన్నమాట. పడకుండా చూసుకోవాలి. ఇలా అయితే వన్ బై వన్ ర్యాప్ చేసుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ ఆల్ ఎంగేజ్‌మెంట్ ప్లేట్స్‌కి నాకు నియర్లీ 20 డేస్ అయితే పట్టిందండి. అంటే కంటిన్యూయస్‌గా ఒక్కో రోజు ఒక్కోటి చేసుకుంటూ వచ్చాననమాట. సో, కాబట్టి ఇలా అయితే లుక్ వైస్ అయితే రెడీ అయిపోయింది. లైక్ ఏండే